హే ఫ్రెండ్స్, ఛాంపియన్ సినిమా ఇప్పుడే చూసి రావడం జరిగింది. వైజయంతి మూవీ వాళ్ళకి మన దుల్కర్ సల్మాన్ సెంటిమెంట్ అనుకుంటా. తన్నేమో కల్కి సినిమాలో వదలలేదు, మహానటి సినిమాలో వదలలేదు, మరి ఛాంపియన్ సినిమాలో వదిలేలా లేదా అనేటటువంటిది మీరైతే థియేటర్కి వెళ్ళి చూడాలి. సినిమా అయితే నాకు నచ్చింది కాదు, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ బోరింగ్ అనమాట. మీరు ఫస్ట్ హాఫ్ స్కిప్ చేసినా ఓకే, జస్ట్ ఇంటర్వెల్ ముందు నుండి సినిమా అయితే అందుకుంటుంది. ఇంటర్వెల్ ముందు ఒక 10 minutes సినిమా అయితే స్టార్ట్ అయితే ఆ తర్వాత నుండి ఎక్కడా కూడా డౌన్ కాదు. ఆ ఎమోషన్తో అయినా, ఆ ఫైట్స్తో అయినా, ఆ బీజియంతో అయినా, ఆ డైలాగ్తో అయినా మనల్ని అయితే అలా కట్టిపడేశారు. సినిమా నాకైతే నచ్చింది. అండ్ వీళ్ళు చేసినటువంటి మ్యాజిక్ ఏందో నాకైతే తెలియదు. జస్ట్ ఒక్క సాంగ్, గిర్ర 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 గింగిరా గిరే సాంగ్ గుర్తుంది కదా, ఆ ఒక్క సాంగ్తోనే జనాన్ని అయితే థియేటర్కి రప్పించారు. అసలు ఎవరు వస్తారు లేరా, లైట్లే ఈ సినిమా ఎవరు పట్టించుకోరులే, అందరూ క్రిస్మస్ హడావుడిలో ఉంటారు అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ థియేటర్కి వెళ్తే ఆల్మోస్ట్ హౌస్ఫుల్ భయ్యా. నేనైతే టికెట్ బుక్ చేసుకోలేదు. అన్ఫార్చునేట్లీ నాకు లాస్ట్ టికెట్ అని చెప్పి వాడైతే ఇచ్చిండు. ఫుల్ జనం అనమాట. వీళ్ళు చేసినటువంటి పబ్లిసిటీ, ఆ సాంగ్, ఆ ట్రైలర్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. దానివల్ల జనాలు థియేటర్కి తండోపతండాలుగా వస్తున్నారు అనేటటువంటిది 100% వస్తాం. సినిమా స్టోరీలో ఏంటంటే బైరంపల్లి అని చెప్పి ఒక ఊరు అనమాట. ఇప్పుడు మీ అందరికీ తెలుసో లేదో, మనకు స్వాతంత్రం 1947లో వచ్చింది. కానీ హైదరాబాద్కు రాలేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి రజాకులైనా, హైదరాబాద్లో ఉన్నటువంటి నైజాం ప్రభు అయినా వాళ్ళకు ఒప్పుకోలేదు. పాకిస్తాన్ లాగా మాకు కూడా ఒక సపరేట్ దేశం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళైతే పోరాటాలు చేస్తూ ఉంటారు. కానీ మన భారతదేశం ఆ టైంలో ఉన్నటువంటి సర్దార్ గారు, నెహ్రూ గారు వీళ్ళంతా కూడా ఆ హైదరాబాద్ను కూడా ఇండియాలో కలిపేద్దామని చూస్తూ ఉంటారు. కానీ దానికి ఆ రజాకారులు, అక్కడ ఉన్నటువంటి నైజాం ప్రభువులు ఒప్పుకోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చిత్రహింసలు చేస్తూ ఉంటారు. సో హైదరాబాద్ అంతా కూడా సైలెంట్గా ఉంటుంది. ఆ రజాకారులు చేస్తున్నటువంటి ఆ చిత్రహింసలు పడుతూనే ఉంటారు. వాళ్ళ ధన మన ప్రాణం అన్నీ కోల్పోతారు. కానీ ఒక బైరంపల్లి అనేటటువంటి ఊరు ఆ రజాకారులకి క్షణక్షణం ఎదురు తిరుగుతూ ఉంటుంది. క్షణక్షణం వాళ్ళకి నిద్ర పట్టకుండా చేస్తుంది. సో మొత్తం కూడా సద్దుమని ఉంది. అంతా కూడా మూసుకొని ఉన్నారు. ఈ బైరంపల్లి అనేటటువంటి ఊరు తిరుగుబాటు చేస్తుంది అని చెప్పి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ తెలిసిందంటే అందరూ కూడా ఎదురు తిరుగుతారు. మా పెత్తనం సాగుతో ఎలాగైనా సరే ఆ ఊరిని మనం వశపరుచుకోవాలి, లేదా ఆ ఊరిని నాశనం చేయాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట. ఇది రియల్ స్టోరీ. సెప్టెంబర్ 17న హైదరాబాద్కి అయితే స్వాతంత్రం రావడం జరిగింది. అది ఏంటి అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకైతే తెలిసిందే. కొన్ని రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని దాంట్లో హీరో క్యారెక్టర్ దూర్చి తీసినటువంటి సినిమానే ఈ ఛాంపియన్ సినిమా. కాకపోతే ఛాంపియన్ అనేటటువంటి టైటిల్ పెట్టకుండా సోల్జర్, సైనిక్, బోస్ లాంటి ఒక టైటిల్స్ పెట్టి ఒక ఇంకా గొప్పగా తీసినట్టయితే ఇంకా బాగుండు అనేటటువంటి ఫీలింగ్ అయింది. ఓవరాల్ అయితే సినిమా ఓకే ఫ్రెండ్స్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ నాకు ఎక్కడ బోరింగ్ కలిగిందంటే, సినిమా పేరు ఛాంపియన్ అని చెప్పి పెట్టారు. హీరో చూసుకున్నట్లయితే ఫుట్బాల్ ప్లేయర్, కానీ పట్టుమని ఒక 2-3 మ్యాచ్లు కూడా ఆడు. ఒకటే మ్యాచ్ ఆడుతారు. అది కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతాడు. ఆడేటప్పుడు కూడా టైం అనేటటువంటిది మెయింటైన్ చేయడు. ఎగ్జాక్ట్లీ 9:30కి అంటే 10కి వస్తాను అనమాట. కానీ తను ఛాంపియన్ అన్నారు. నాకు అది అర్థం కాల. ఇప్పుడు హీరో అనేటటువంటి వాడు టైంని మెయింటైన్ చేయాలి, ఛాంపియన్ అనేటటువంటి వాడు టైంని మెయింటైన్ చేయాలి, లేదా వాడు ఛాంపియన్ అనడానికి ఎంత కష్టపడాడు అనేటటువంటిది చూపించాలి. ఒక హోటల్లో పనిచేసేటోడు ఫుట్బాల్ ఇంత బాగా ఎలా ఆడుతుండు అనేటటువంటిది ఇల్లాజికల్గా అనిపించింది అనమాట. దానికన్నా ముందు ఛాంపియన్ అనేటటువంటి టైటిల్కి జస్టిఫికేషన్ చేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. ఇదంతా కూడా స్వాతంత్ర సమరం గురించి పోరాటం. ఒక ఫుట్బాల్ ప్లేయర్ వెళ్ళి ఆ ఊరిలో ఇరక్కపోతాడు. ఇరక్కపోయిన తర్వాత అసలు ఆ ఊరు నుండి బయటికి వద్దామని చెప్పి తనైతే అనుకుంటాడు, కానీ రాలేకపోతాడు. అసలు ఎందుకు రాలేదు అనేటటువంటి అన్ని కూడా మనమైతే మ్యాక్సిమం సినిమాలో చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంతకు మించి స్టోరీని అయితే ఏమాత్రం నేను రివీల్ చేయను, ఎందుకంటే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి. ముఖ్యంగా యాక్టర్స్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే హీరో బాగా పర్లేదు, అబ్బా బాగానే చేసిండు. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ అప్పుడైతే నాకు గూజన్స్ వచ్చాయి. అక్కడక్కడ ఏడుపుకొని వచ్చింది. లవ్ సాంగ్స్ అయినా, ఆ లవ్ సెంటిమెంట్ అయినా బాగా టచ్ అయింది అనమాట. అందరికీ టచ్ అయింది అని చెప్పి నేను చెప్పను, నాకైతే అక్కడక్కడ బాగా టచ్ అయింది. హీరోయిన్ తనది డెబ్యూ మూవీ ఇది. తను చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తుంది అనుకుంటా. తను కూడా తీసేసింది యాక్టింగ్. అంటే గీతాంజలి అనేటటువంటి పేరు మీద అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ తను చేసేటటువంటి యాక్టింగ్ అయితే మ్యాక్సిమం న్యాయం చేసింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఈ సినిమాలో ఇంకేదన్నా మేజర్ ప్లస్ ఉంది అని అంటే గిర్ర 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 గింగిరా గిరే సాంగ్ అనమాట. అసలు ఆ సాంగ్ అయినా, ఆ కొరియోగ్రాఫర్ అయినా మధ్యలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు సాంగ్ స్టార్ట్ అయిందంటే ఎండింగ్ దాకా అయిపోదు ఏ సినిమాలో అయినా. కానీ ఈ సినిమాలో చూసుకున్నట్లయితే ఒకసారి సాంగ్ స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఆపుతారు, దానికి తగ్గట్టు కొన్ని ఎమోషన్ సీన్స్ పెడతారు, మళ్ళీ సాంగ్ స్టార్ట్ చేస్తారు. అక్కడైతే నాకు బాగా నచ్చింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ తప్ప మేజర్ ప్లస్ అయితే లేనేది ఫ్రెండ్స్. ఇదైతే ప్రాక్టికల్గా చెప్పేయచ్చు. ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఎమోషన్ సీన్, ఇక్కడేమో భారీ ట్విస్ట్లు ఉండవు, భారీ అన్ఎక్స్పెక్టెడ్ ఏమి ఉండదు. మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఉంటుంది, కానీ మనకు అది అయిపోయిందని చూపించి మళ్ళీ హీరోని రిటర్న్ చేసుకొచ్చేటటువంటిది ఇవన్నిటిని కూడా మనకైతే కట్టిపడేశారు. ఇంటర్వెల్లో ఉన్నటువంటి ఆ ఎమోషన్ సీన్ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే రజాకారులు చేసేటటువంటి ఆకృత్యాలు ఇవన్నీ రియల్. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ప్రజల్ని ఎంత చిత్రహింసలు చేశారు అనేటటువంటిది మనం చరిత్రలో చదువుకోవచ్చు అనమాట. చాలా మంది ఇది ఫేక్ అది అంటారు, కానీ అలాంటిది ఏం లేదు. 100% ట్రూత్. మన చరిత్ర తిరిగేసిన మన చరిత్ర బోటంలో అవన్నీ కూడా లిఖింపబడి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మీరైతే మర్చిపోమాకండి. ఆల్రెడీ రాజన్న సినిమాలో కూడా దీని గురించి బాగా చూపించారనమాట. స్వాతంత్రం ఇచ్చి బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు, కానీ
కానీ త్వరలో అయితే మనల్ని చిత్రహింసలు చేస్తున్నారు అనేటటువంటి ఒక పాయింట్ని లేవనెత్తి చూపించారు. ఇండియాలో ఉన్నటువంటి తొత్తులే లైక్ బ్రిటిషర్స్లో ఉన్నటువంటి కొన్ని తొత్తులు, వేరే దాంట్లో ఉన్నటువంటి తొత్తులు, హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది తొరలు నైజాం ప్రభువుల కింద రజాకార్ల కింద ఎలా బానిసల్లాగా బతుకుతున్నారు అనేటటువంటిది కూడా బాగా అంటే బాగా హైలైట్ చేసి చూపించిండు. అండ్ మన క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే హీరో కొంతమంది ప్రాణాలు కాపాడడానికి ఫుట్బాల్ ఆడుతాడు. అక్కడైతే నిజంగా బాగా అనిపించింది అనమాట. ఆడగల్లా లేడా అంటే ఆడుతాడు. ఆడిన తర్వాత దాని తర్వాత వచ్చేటటువంటి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా మనల్ని అయితే అలా కట్టి పడేస్తుంది. అండ్ లాస్ట్కు తను రిటర్న్ వచ్చేస్తాడు అనమాట, మధ్యలోనే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిటర్న్ వస్తాడు. రిటర్న్ వచ్చేటప్పుడు పడేటటువంటి బీజమైన ఆ ఎమోషనల్ సీన్ అయినా మనల్ని అయితే అలా కట్టి పడేస్తే అసలు డెబ్యూ సినిమా అయినటువంటి ఆ హీరోయిన్ కూడా ఇలా యాక్ట్ చేయలేదు, చాలా అంటే చాలా బాగా చేసింది. హీరో చూసుకున్నట్టయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, దాని దగ్గర తను కూడా చేసిండు. అండ్ సినిమాలో బాగలేనటువంటి ఎలిమెంట్స్ అంటే ఉన్నాయి అనమాట. ఒక గిరగిర గింగిరా సాంగ్ తప్ప మిగతా ఏ సాంగ్ బాగాలేదు. ఇదైతే హానెస్ట్లీ చెప్పొచ్చు. అంటే ఆ సాంగ్కు మనం కనెక్ట్ కావన్నమాట. లాస్ట్కి ఒక పాప పెళ్లి చేస్తూ ఉంటారు, అంటే ఆ అమ్మాయి ఆ ఊర్లో ఉన్నా కానీ కొద్దిగా సేఫ్గా ఉండేదేమో, ఎందుకు వేరే ఊరు పంపిస్తున్నారు, దానివల్ల తను చనిపోయిందిగా అనేటటువంటి దాన్ని అయితే మనకైతే ఇచ్చేసారనమాట. అక్కడైతే డైరెక్టర్ లాజిక్ మిస్ అయింది అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. అదే మన హీరో వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన సుభాష్ చంద్రబోస్, ఆయన తర్వాత ఆయన కొడుకు తప్పిపోయి ఏ విధంగా శిక్షణ పొంది ఇక్కడ ఉన్నటువంటి రజాకారులకి ఎదురు తిరిగి స్వాతంత్రం ఈ బైరవంపల్లికి తీసుకొచ్చిండు అనేటటువంటి ఒక పాయింట్ను చూపించినట్లయితే వేరే లెవెల్ ఉండేది. ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే వెనక నుండి చూపిస్తారనమాట హీరో వాళ్ళ తండ్రిని. చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్, సుభాష్ చంద్రబోస్కి మన ఛాంపియన్కి ఏదో ఒక లింక్ ఉంటుంది, మన హీరోకి ఏదో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని సూపర్గా కనెక్ట్ చేస్తారు. అసలే మన వైజయంతి ప్రొడక్షన్స్ నాగశ్విన్ గారు ఖచ్చితంగా ఏదో ఒక సలహా ఇచ్చుంటారులే అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. కాకపోతే ఏదో నార్మల్ సోల్జర్ లాగా తనైతే చూపించారు. అది కొద్దిగా నన్ను అయితే డిస్టర్బ్ చేసింది అనమాట. అది కొద్దిగా ఇంకా బాగా తీసుంటే లైక్ వాళ్ళ నాన్నకంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి వాళ్ళ నాన్న చూసుకున్నట్లయితే స్వాతంత్ర సమరంలో పోరాడిండు అనేటటువంటి పాయింట్ లేవనెత్తి ఆ కొడుకు చూసుకున్నట్లయితే అక్కడ నుండి తప్పిపోయిండు, ఆ తర్వాత ఈ బైరవంపల్లిలో ఆ రజాకారుల మీద పోరాడిండు అనేటటువంటి ఒక్క పాయింట్ని కానీ హైలైట్ చూపించినట్టయితే చాలా అంటే చాలా బాగుండేది. ఇది మినహాయింపే, ఓన్లీ సాంగ్స్ బాగాలేదు, ఫస్ట్ మొత్తం ల్యాగ్ సీన్సే. ఆ అమ్మాయి ఎవరు అవుతుంది ఛాంపియన్ అని చెప్పి ఐటమ్ సాంగ్ అవుతుంది. అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు మన హీరోతో డ్యాన్స్ చేసింది అనేటటువంటిది అర్థం కాల. అదే రొట్ట ఇప్పుడు ఏ సినిమాలో అయినా అయింది, ఫస్ట్ ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయి ఓ ఐటమ్ వస్తుందిరా అదిరా ఇదిరా అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి అందరినీ రిజెక్ట్ చేసి వెళ్ళి హీరోతో డ్యాన్స్ చేస్తుంది. నాకు తెలిసి చిన్నప్పటి నుండి ఇలాంటి కాన్సెప్ట్ నేను చూస్తూనే ఉన్నా. కానీ ఇందులో ఏమైనా డిఫరెంట్గా ఉంటుంది ఏమంటే స్టార్టింగ్ అదే మనోడు వెళ్తాడు, ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడు, గెలిపెత్తాడు, కప్పు తెస్తాడు, నేను లండన్ వెళ్ళిపోతాను అంటాడు. ఆ టైంలో ఒక అమ్మాయి ఉంది కదా లైక్ వేరే సినిమాలు హాలీవుడ్ సినిమాలో నటించింది, కొద్దిగా కొత్తగా మాట్లాడేది అని చెప్పి మాట్లాడిద్ది. ఆ అమ్మాయి పేరు నాకైతే గుర్తురాట్లేదు. ఆ అమ్మాయిని ఐటమ్ సాంగ్ అయితే పెట్టారనమాట. తను తప్ప ఇక ఐటమ్ సాంగ్ ఒకటి 2-3 సాంగ్స్ మినహాయింపి ఆ గిరగిర గింగిరా అండ్ క్లైమాక్స్లో వచ్చేటటువంటి ఆ ఎమోషన్ సీన్స్, ఆ ఫైట్ సీన్స్, వీటి కోసం అయితే డెఫినెట్లీ మీరైతే సినిమా చూడవచ్చు ఫ్రెండ్స్, దాంట్లో డౌటే లేదు. సో ఈ రివ్యూ ఏ విధంగా అనిపించింది, మరి సినిమా చూసారా లేదా, సినిమా చూస్తే మీ రివ్యూ ఏంది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత శంబాల సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏంది రివ్యూస్ ఇవ్వట్లేదు అని. నేను మనిషినే, మా ఏరియాలో చూసుకున్నట్టయితే 11కి స్టార్ట్ అయ్యే నేను ప్రీమియర్ చూసి వచ్చా, అండ్ 9:30 కూడా వేరే ఊరు వెళ్ళి మరి వేరే శంబాల సినిమా అయితే చూసి వచ్చా. దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.